ఫుడ్ బిజినెస్ కోసం లొకేషన్స్ ని చూస్ చేసుకునే టైంలో ఫస్ట్ మన టార్గెట్ కస్టమర్స్ ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ అయితే బెటర్ గా ఉంటుంది. సెకండ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, కాలేజెస్ ఉన్న ప్లేసెస్ అయితే బెటర్ గా ఉంటుంది. రెస్టారెంట్ కోసం అయితే కమర్షియల్ ప్లేసెస్, ఆఫీసెస్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ అయితే బెటర్ గా ఉంటుంది. ఇలా మన ప్రైసింగ్ ని బట్టి, మన బిజినెస్ మోడల్ ని బట్టి, మన బిజినెస్ మోడల్ కి సూట్ అయ్యే లొకేషన్ ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఆ లొకేషన్ లో మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది, యావరేజ్ గా డేలో ఎంతమంది పీపుల్ ఆ ఏరియాని విజిట్ చేస్తున్నారు, నియర్ బై స్కూల్స్ కానీ, ఫేమస్ ప్లేసెస్ కానీ, మెయిన్ ఏరియాస్ కానీ ఏమైనా ఉన్నాయా, వాటి ద్వారా మాక్సిమం మనం ఎంతమంది పొటెన్షియల్ కస్టమర్స్ ని రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఫోర్త్, బిజినెస్ యావరేజ్ గా ఉండి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఫిఫ్త్, మెయిన్ గా వన్ డే చూసి డిసైడ్ అవ్వకూడదు. మినిమం 10 days చెక్ చేసుకుని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి బిజినెస్ కోసం లొకేషన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మూవీ లేదా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ లేదా ఒక బిజినెస్ కోసమైన టోటల్ ఎక్స్పెన్సెస్ కి ఆ కంపెనీ దాని మీద జనరేట్ చేసే రెవెన్యూ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక 10,000 మొబైల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనుకుంటే, రా మెటీరియల్ కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి, అడ్వర్టైజ్మెంట్ కి, ఇలా దాని మీద టోటల్ ఎక్స్పెన్సెస్ కి మొబైల్ సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఆ బిజినెస్ కోసమైన టోటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ బిజినెస్ ద్వారా మనం ఎంత టైంలో ఎర్న్ చేయగలం, అంటే ఎంత టైం పడుతుంది బ్రేక్ ఈవెన్ అవడానికి, ఎన్ని మంత్స్ పడుతుంది లేదా ఎన్ని ఇయర్స్ పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి మనం రెడీగా ఉన్నామా లేదని చెక్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బెటర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి షాప్ తీసుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ ఈవినింగ్ టైంలో బిజినెస్ జరిగే ఐటమ్స్ లైక్ పానీపూరి, ఫ్రైడ్ రైస్, గ్రిల్ చికెన్, షార్మా లాంటి ఐటమ్స్ తో ఈవినింగ్ టైం మాత్రమే బిజినెస్ చేయడం ద్వారా అంత ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయలేం. షాప్ మెయింటెనెన్స్, శాలరీస్, రా మెటీరియల్ పోను ప్రాఫిటబుల్ అవడం చాలా కష్టం. సో మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ టైం, నైట్ టైం బిజినెస్ జరిగేలా డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవడం, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఆ ప్లేస్ లో డిమాండ్ ఉండే ఐటమ్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్ కదా. మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్లేస్ లో పర్టికులర్ గా మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ కి టోటల్ ఎంత మార్కెట్ ఉంది అక్కడ, అండ్ ఆ ప్లేస్ లో ఆ బిజినెస్ కి ఎంత కాంపిటీషన్ ఉంది, అక్కడ జరిగే టోటల్ బిజినెస్ లో ఒక 10% లేదా ఒక 20% మార్కెట్ ని క్యాప్చర్ చేయగలిగితే మనం ఎంత టర్న్ ఓవర్ ని చేయగలం అని క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ జరిగే టోటల్ బిజినెస్ లో ఒక 10% లేదా ఒక 20% ని మార్కెట్ క్యాప్చర్ చేయడానికి మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి అని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్ కదా. బిజినెస్ చేస్తుంటే ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ని ఐడెంటిఫై చేయాలి. అది కిడ్సా, యంగ్స్టర్సా, లేడీసా, జెంట్సా ఐడెంటిఫై చేసి రైట్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి. సెకండ్, మన ప్రొడక్ట్ గురించి లేదా సర్వీస్ గురించి కరెక్ట్ మెసేజ్ ని ప్రిపేర్ చేసుకోవాలి మన టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదా వాళ్ళకి హెల్ప్ అవుతుందా అని. థర్డ్, రైట్ ఛానల్ ని చూస్ చేసుకోవాలి. అది ప్రింట్ మీడియానా లేదా సోషల్ మీడియానా లేదా టెలివిజన్ అని. రైట్ ఛానల్ ని చూస్ చేసుకొని ఫాస్ట్ గా టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా స్ట్రాంగ్ గా మార్కెటింగ్ చేయాలి. బిజినెస్ లో మనమే బాస్, ఎవరి కింద వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు అని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం, మన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరినీ కేర్ తీసుకోవడం, వాళ్ళని గ్రో చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళందరూ మనకి బాస్ తో సమానం. మన కంపెనీ బెస్ట్ సర్వీస్ ఇచ్చేలా, మన కంపెనీ బెస్ట్ ప్రొడక్ట్ ఇచ్చేలా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ప్రాపర్ టైమింగ్స్ ని మెయింటైన్ చేయడం, ప్రొఫెషనల్ గా ఉండడం, బిజినెస్ ని గ్రో చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనకి బాస్ తో సమానం. జాబ్ లో మనకి ఒక్కరే బాస్ ఉంటారు, కానీ బిజినెస్ లో మనకి చాలా మంది బాస్లు ఉంటారు. జాబ్ లో మనం బాస్ కి భయపడేదానికన్నా బిజినెస్ లో మన రెస్పాన్సిబిలిటీస్ కి ఎక్కువ భయపడతాం. ఎవరైతే బిజినెస్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళ బాస్ లా ట్రీట్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.